పరిశుద్ధ గ్రంథం నుండి 51వ కీర్తనలలో దావీదు సమ్మతి గల మనస్సును నాకు స్థిరపరచుము, నా అంతరంగములలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని దేవుడిని ప్రార్థించిన విధంగా, ప్రియులారా, మన హృదయంలో ఉన్న పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మన రక్షణానందాన్ని దేవుడు మరలా మనకు దయచేస్తాడు. మన పాపమును క్షమిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. యేసు ప్రభువు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆయనకి ఈ లోకంలో అసాధ్యమైనది ఏదీ లేదు. మనం ఎంత ఘోర పాపులమైనా సరే క్రీస్తు ప్రభు సన్నిధిలో మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన విడిపించే దేవుడు, రక్షించే దేవుడు. ఆయన రక్తము ద్వారానే మనకి పాప క్షమాపణ. ఆ దినాన దావీదును క్షమించిన గొప్ప దేవుడు యేసు ప్రభువారు ఈ దినాన మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉండి ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలంటే దావీదు వలె దేవుని సన్నిధిలో మన పాపములను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఆశీర్వదించబడాలి. అప్పుడు దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని మెండారులుగా ఆశీర్వదిస్తారని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.